Hey guys, welcome back. So fresh ayi started to Kalingat beach. మేమున్న హోటల్కి జస్ట్ 5 to 10 minutes వాకింగ్లో బీచ్ ఉంది. సో వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. కాలింగట్ బీచ్కి వచ్చినాము అండ్ నేను మీకు బీచ్ చూపుతాం అనుకున్నాను, బట్ అసలు లైటింగ్ లేదు కాబట్టి నేను వచ్చేసుకొని ఫోటోస్ తీసుకొని అండ్ హ్యావ్ సమ్ డిన్నర్ హియర్ అండ్ దెన్ బాగా మునిగేసి వాటర్లో అండ్ విల్ గో టు హోటల్. బీచ్లో మేము స్పెండ్ చేసిన టైం అసలు క్యాప్చర్ చేయలేకపోయాము. ఫోన్స్ అన్నీ బ్యాగ్లో పెట్టి ఫుల్గా అయితే మేము హోటల్కి వచ్చాము అండ్ అందుకే మేము డిన్నర్ చేసిన వీడియోస్ కూడా క్యాప్చర్ చేయాలి. We had a plan of visiting Agoda Fort and some beaches. As it's busy now, we first will get ready and we have some breakfast. See you guys. Good morning. The great yellow sun is reflecting in your deep blue eyes. The day has begun. Welcome to day 2 in Goa. బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుందని ఐఎమ్ గెటింగ్ రెడీ. కింద అయితే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఏదైనా కాస్త తినేసి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ నార్త్ గోవా. We are here for a breakfast. Hotelలోని we have complimentary breakfast. చోలే భటూరా తీసుకోవచ్చు కదా. మార్నింగ్ అంత ఆయిల్ ఫుడ్ I can't take it, so I'll go with upma. ఫస్ట్ టైం నేను వైట్ ఉప్మా టేస్ట్ చేయడం. యూజువల్గా I don't eat upma also. హ్యావ్ సమ్ పికిల్ సో దట్ యూ విల్ ఫీల్ బెటర్. This is lemon asha. Now we started to Agoda Fort. సో బైక్ రెంటల్స్ తీసుకోవాలి. రెంటల్ తీసుకొని దెన్ విల్ స్టార్ట్ టు అగోడా ఫోర్ట్. ఈరోజు మొత్తం బైక్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఫోర్ట్స్ అండ్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. And we are here to rent bikes. Are you ready? Okay, chalo, we'll start. మేము స్టే చేసిన హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు 2 daysకి 600 ఛార్జ్ చేశారు పర్ బైక్. We started to Agoda Fort now. సో ఇక్కడ రైన్ పడుతుంది గోవాలో అండ్ వీ డోంట్ హ్యావ్ రెయిన్ కోట్స్ విత్ అస్. సో డెకథలాన్కి వచ్చినాము రెయిన్ కోట్స్ తీసుకోవడానికి. పిట్టల్ డోర్. షమి హరిత. ఓకే. మాల్ యాక్చువల్లీ ఏదో కారు మీద ఉండే. ఇప్పుడే గోవాలో ఒక చిన్న దెయ్యం వచ్చింది. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో. రెడీ. సో ఇప్పుడే రెయిన్ కోట్ తీసుకున్నాం. ఇది ఎలా ఉంది చూడాలంటే అక్కడ చూడండి. అవుట్ఫిట్స్ కొని రిటర్న్ పెట్టి మళ్ళీ కొని లాస్ట్ మినిట్ వరకు కొంటూనే ఉండి ఇలా రెడీ అయిపోయాం. లాస్ట్కి ఇలా తయారవుతాం. ఇప్పుడే లోవర్ అగోడా ఫోర్ట్కి వచ్చాం.
అండ్ ఇక్కడైతే వాన లేదు ప్రెసెంట్, బట్ మేము వచ్చే దారిలో అయితే వాన ఫుల్గా ఉంది. బీచ్ వ్యూ. ఓకే స్పెక్స్ కావాలా? ఓకే. దీన్ని అగోడ ఫోటో అని ఎందుకంటారు తెలుసా? అప్పట్లో ఇక్కడ గోడ ఉండేది, అందరూ ఆ గోడ అని ఆ గోడ ఫోటో ఏదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేశాను నేను అందరినీ. వాళ్ళు కూడా నవ్వుతున్నారు అమెరికన్స్. యాక్చువల్లీ వాన పడుతున్నా చాలా వేడిగా ఉంది టెంపరేచర్. And we are climbing steps now. లోయర్ అగోడా ఫోర్ట్లో ఇట్ సడన్లీ స్టార్టెడ్ రైనింగ్ అండ్ ఆల్రెడీ మా దగ్గర రైన్ కోట్స్ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్మెంట్కి అసలు బ్రేక్ ఇవ్వకుండా రైన్ కోట్ చేసుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడున్నా? ఇప్పుడే అగోడా ఫోర్ట్, అప్పర్ అగోడా ఫోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఫుల్ ఎండ కాస్తుంది. ఇంతకు ముందు మేము లోయర్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు ఫుల్ వాన పడింది. ఇట్లా చూడండి ఎట్లా నానిపోయినాము. ఇక్కడ అందరూ డ్రైగా ఉన్నారు, మేము నలుగురు మాత్రమే వెట్టిగా ఉన్నాం. సో ఇక్కడ బీచ్ అండ్ ఫోర్ట్, జైల్ అన్ని చూసేసి we'll go for lunch. Before that, let me drink something. Soda? No, I don't want soda. Then what do you want? I'll have some fruit juice. Cheers, Varni Pasagala chain. Okay. First we have to go and take ticket kada. So they are charging 25 rupees ఒక్కొక్కరికి టికెట్ కి, అండ్ ఫారినర్స్ అయితే 300 per head. టికెట్స్ తీసుకొని మేమైతే అప్పర్ అగోడా ఫోర్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇదంతా మనం క్లైమ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ లుక్ అట్ దిస్, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏం సెక్యూరిటీ అన్న? క్రొకడైల్స్ అన్ని వదిలే. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏమంటే గోవాలో ఉన్న టెంపుల్స్ అండ్ చర్చెస్ ముందు ఎలా ఉన్నాయి అండ్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు కనుక్కొని నెక్స్ట్ రెనోవేట్ చేసినాక ఎలా ఉన్నాయి అని జస్ట్ ఫొటోస్లో చూపించారు. గోవాలో ఇది క్లాక్ టవర్ అనుకుంటా, క్లాక్ టవర్ కాదు, మేబీ లైట్ హౌస్ లాగా అనుకుంటాను. చాలా పొడవు అని పెద్దగా ఉంది. ఇది జస్ట్ మేము చేసిన ఓవర్ యాక్షన్ మాత్రమే. అన్న వీడియో చేస్తుంటే ఫోన్ లేకపోయినా కూడా ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూడు, ఇది మొత్తం ఇక్కడ డ్రిల్ వేసేస్తున్నారు, బట్ ఇన్సైడ్ వాటర్ స్టోరేజ్ చేస్తుండే అంతకుముందు. ఐ డోంట్ నో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఉంది బీచ్ ఉంది సౌత్ గోవా. ఇలా ఒక ఎడ్జ్న నిల్చొని అలా బీచ్ని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో. లైక్ రోజంతా అలానే చేయాలనిపించింది, బట్ వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి వెళ్ళిపోదాం పదండి. సో అగోడా ఫోర్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం చూడడం, అండ్ ఆల్మోస్ట్ లంచ్ టైం
చేయడానికి ఎక్కడికైనా హోటల్కి వెళ్తున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ ఎంత బాగుందో. సో లంచ్ చేసుకొని యాక్చువల్గా బైక్లో ఫ్యూయల్ లేదు అండ్ మేము కాలింగట్ బీచ్ దగ్గర బుక్ చేసుకున్నాం ఇది, బికాస్ మా రూమ్స్ అక్కడే ఉన్నాయి. అక్కడే పెట్రోల్ బంక్ ఉందంట, ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా లేదు అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని విల్ స్టార్ట్ అగైన్. ఇంకా కొన్ని బీచెస్ ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడే హోటల్కి వచ్చాం. సముద్ర స్పైస్ ఆఫ్ ఆంధ్ర నీతో ఫుల్గా అన్న. మీకు చికెన్ మార్నింగ్ రావచ్చు, రేపు మార్నింగ్ కొంచెం బోటి కర్రీ మార్నింగ్ క్రాబ్ మసాలా ఆర్ ఫ్రై. స్మెల్ వస్తుంది. We'll have some seafood now. We tried seafood here like pepper prawns and fish and crab అడిగాము. క్రాబ్ అప్పుడే అయిపోయిందని చెప్పారు. అండ్ దెన్ స్క్విడ్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఐ హ్యాడ్ స్క్విడ్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ యా నార్మల్ ఫిష్ తిన్నట్టు అనిపించింది. ఇట్స్ లైక్ క్వైట్ గుడ్. ఇప్పుడే ఫుల్గా తినేసి రూమ్కి వెళ్తున్నాం. కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటాం ఒక 1 hour అండ్ వీ నీడ్ టు చార్జ్ అవర్ ఫోన్స్. దాని తర్వాత విల్ గో ఫర్ అంజనా బీచ్. ఫుడ్ ఎలా ఉందన్న? బాగుంది. మన వాళ్ళదేనా, మనకు 200 తగ్గించారు కూడా. కరెంట్లీ ఫ్యూయల్ లేదని చెప్పాను కదా, అసలు దగ్గరలో ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్ లేవు. చూసుకుంటూ వెళ్తున్నాం. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా అసలు సరిగ్గా కనిపించట్లేదు. అండ్ ఫైనల్లీ మేమైతే ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాము అండ్ వర్క్ బ్యాక్ టు హోటల్. అండ్ హోటల్కి వెళ్ళి హ్యావ్ సమ్ న్యాప్ అండ్ విల్ గెట్ రెడీ. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మేము ఏం ఎక్స్ప్లోర్ చేసాము అని ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.